ముందుగా దేవాదేవునికి వందనాలు చెల్లిస్తూ చేరి వచ్చిన మనమందరము కొంత సమయం కళ్ళు మూసుకొని ఈ లోక సంబంధమైనటువంటి టెన్షన్స్, బాధలు, కష్టాల నుండి అన్నిటిని విడిచి కొంత సమయం దేవుని వైపు చూస్తూ మన హృదయాలను ఆయనకు అప్పగిద్దాం. ఒక్కసారి అందరూ దయచేసి కళ్ళు మూసుకోండి. ప్రతి ఒక్కరు, ఎవరు కళ్ళు తెరిచి ఉండొద్దండి. అందరూ దయచేసి కళ్ళు మూసుకోండి. ఒక్కసారి ఆయన వైపు మన దీక్ష, మన హృదయ వాంఛలన్నీ ఆయన గొప్ప చెప్దాం. ఆయన వైపు చూద్దాం. ఎందుకంటే పాపపు ఊబిలో ఉన్నటువంటి మనలను రక్షించినటువంటి దేవుడు మన యేసుక్రీస్తు. ఆయన జీవాధిపతి, జీవం కలిగినటువంటి తండ్రి. మరి ఆయనకు మనం ఈ ఉదయకాల సమయంలో ఈ మందిరంలో కూర్చొని మరి ఆయనకి ఏ విధమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లిస్తున్నామో ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఆయన జీవాధిపతి, జీవం గల తండ్రి. ఆయన గుడిలో ఉన్నటువంటి బొమ్మ కాదండి, ఆయన జీవం గల తండ్రి. అందుకే మన హృదయాలలో ప్రభు ఆయన జీవముతో నిండి ఉన్నాడు. ఆయన జీవాధిపతి అని ఒక్కసారి అందరూ మీ హృదయాలలో, జీవం గల తండ్రి నన్ను రక్షిస్తాడు, ఆయన రక్షించాడు, మనకు తోడుగా ఉన్నాడని మీ అందరూ ఆయన వైపు చూడండి. మనం గత వారమంతా చేసినటువంటి ఆయనకు ఆయుష్కారమైనటువంటి ఏమైనా కార్యాలు కనుక ఏమైనా ఉన్నాయడలా మనం ఏ విధంగా అయితే మనం చేసిన తప్పులను మనం ఒప్పుకోవడానికి ఎలాంటి సిగ్గుపడాల్సిన అవసరం లేదండి. ఆయన వైపు చూసి ఆయన క్షమాపణ కోరుకుందాము. ఆయన మన పాపముల నుండి, మనం చేసిన తప్పుల నుండి విడుదల కలుగజేసే దేవుడైన ఆయనకు అందరూ హృదయపూర్వక వందనాలు చెల్లించాలని మనస్ఫూర్తిగా మనందరినీ కోరుతూ, ఆయన కృపామయుడు, దయామయుడు, జాలి కలిగినటువంటి దేవుడు. ఆయన జాలి ఉండబట్టే మనం ఈరోజు ఈ మందిరంలో సజీవులుగా మనం నిలబడి ఆయనను ఆరాధిస్తూ ఉన్నాం, ఆయన్ని గణపరుస్తూ ఉన్నాం. ఈ పాట పాడుతూ ఆయనను మహిమపరుద్దాం. అందరూ మీ హృదయాలను తెరిచి, మీ నోరులను తెరిచి అందరూ ఈ పాటను పాడి ఆయన్ని మహిమపరిచే అదృష్టం దేవుడు మనకి ఇచ్చాడు. ఆయనను మహిమపరుద్దాం.
నడచిన ఎరుగని మార్గములో నన్ను నడిపినా నా ముందు నడచిన జయవీరుడా నా విజయ సంకేతమా నీవే నీవే నా ఆనందము నీవే నీవే నా ఆధారము నీవే నీవే నా ఆనందము నీవే నా ఆధారము సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల బలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీవే నా ఆరాధన సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక నా ధైర్యము నీవేగా సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక నా ధైర్యము నీవేగా నీవే నీవే నా జయ గీతము నీవే నీవే నా స్తుతి గీతము నీవే నీవే నా జయ గీతము నీవే నా స్తుతి గీతము సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గణములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గణములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. అవును తండ్రి, ఆయన మహోన్నతుడు. మన యందు ఆయన నిలిచి ఉన్నాడని నువ్వు నమ్మితే ఈ ఉదయకాల సమయంలో ధైర్యంగా ఆయన కోసం నువ్వు పోరాటం చేయాలని మన నుండి కోరుకుంటుండు. ఆయన నిజమైన దేవుడు. ఒక నరుడుగా ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించింది నీ కోసం, నా కోసం, ఆయన నామమే ఎరగినటువంటి అన్యుల కోసం కూడా దేవుడు ఈ లోకానికి వచ్చాడని మనం అందరం గ్రహించాలి. ఎందుకంటే ఈ లోకంలో తల్లిదండ్రులు కూడా మన కోసం ప్రాణం పెట్టరండి. మరి మన కృప కలిగినటువంటి దేవుడు, జాలి కలిగినటువంటి దేవుడు నీ కోసం, నా కోసం ప్రాణం పెట్టడానికి ఇష్టపడ్డాడండి. అలాంటి ప్రేమామూర్తిని ఈ ఉదయకాల సమయంలో మనం ఏ విధంగా ఆరాధిస్తున్నాం? ప్రతిరోజు నువ్వు ఆయనతో స్నేహం కలిగినటువంటి జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావా లేదా ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ప్రతిరోజు ఆయనను నువ్వు ప్రార్థిస్తున్నావా లేదా అని ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ప్రతిరోజు ఆయన వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నామా లేదా అని ఒకసారి
మనల్ని మనం పరీక్షించుకుందాం. ఎందుకంటే సమయం అతి సమీపంగా ఉన్నదని ఆయన వాగ్దానంలో తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన సమీపంగా ఉన్నాడని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మరి మనకిచ్చిన ఈ 70 సంవత్సరాలు, ఈ 80 సంవత్సరాల్లో ఏ విధంగా జీవిస్తున్నాము అనేదే ముఖ్యం. ఎందుకంటే మరొక జీవితము, మరొక జన్మ మనకు లేదండి. మనం చేసిన తప్పిదముల వలన ఈ లోకంలో మనము స్వభావ సిద్ధంగా మనము పాపులంగా ఈ లోకంలోకి వచ్చి ఉన్నాము. కానీ ఆయనను ఈ ఆయుష్ కాలంలో ఏ విధంగా మనం ఆయనను ఆరాధిస్తున్నాము, ఆయన యందు నమ్మిక ఉంచి ఉన్నాము, ఆయన యందు ఏ విధమైనటువంటి విశ్వాసం కలిగి జీవించినామో, పాపాలకు దూరంగా బ్రతకమంటుండు, అబద్ధాలకు దూరంగా బ్రతకమంటుండు, సహోదరుల్ని ప్రేమించమంటుండు, సహోదరుల పట్ల జాలి దయ కలిగి ఉండమని చెప్తుండు. అలాంటి దేవుణ్ణి ఎవ్వరూ ఎడవద్దండి. ఆయన మహింపరచాలి, ఆయన ఘనపరచాలి. ఆయన యందు ఈ లోకంలో మంచి పోరాటం, ఆయన యందు మీరు పోరాడాలని మన నుండి ఆయన కోరుకుంటుండు. ఎందుకంటే ఈ 70 సంవత్సరాల తర్వాత నిత్య నరకమా, నిత్య జీవమా? ఈ రెండే మన మధ్య ఉన్నటువంటి 2 ప్రశ్నలు. నిత్య జీవము నీకు కావాలంటే ఆయన యందు ఈ 70 సంవత్సరాల్లో ఏ విధమైనటువంటి జీవితం మనం జీవించాము అన్నదే ముఖ్యం. దయచేసి అందరం ఆయన యందు నిత్య జీవమైనటువంటి జీవితంలోకి ప్రవేశించాలని, మనము మన కుటుంబాలు ఆయనతో ఎత్తబడాలని ప్రతిరోజు మీ ప్రార్థనలో, ప్రతిరోజు నీ విశ్వాసంలో అది ఉండాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. మనల్ని జ్ఞాపకం చేసుకోమని చెప్తూ ఉన్నాడు. దయచేసి అందరము ఈ పాట పాడుతూ, ఆయన మనకు తోడుగా ఉన్నాడు, ఆయన మన యందు ఉన్నాడు, మన ముందున్నాడు, మన వెనకున్నాడు, మన పక్కనున్నాడు, అన్ని విషయాలలో ఆయన మనకు తోడుగా ఉన్నాడని నమ్మి విశ్వాసంలో ఈ పాటను పాడుతూ ఆయన మహింపరిచి ఆయన కనపరుద్దాం. నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు బీతేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా.
రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు.